చెప్పడం. ఆ తర్వాత ఇప్పుడు విద్యా వాలంటీర్ల నియామకం అని ఈరోజు ఒక న్యూస్ రావడం. దీనికంతా కూడా ఇంకొక విషయం కూడా, ఈ మధ్య ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వారందరూ కూడా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. దాంట్లో మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను ఇచ్చేసామని చెప్పి వారు ఈరోజు ప్రజల ముందుకెళ్ళి ఈ పత్రికనన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత దగా అండి, ఎంత మోసం! ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి సంతకం అని చెప్పి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి, ఆ డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్పోన్ కావడం, మళ్ళీ మేము ఉద్యోగాలు ఇచ్చామని ఇది మంచి ప్రభుత్వం అని ప్రకటించుకోవడం, ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాలే. దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు. ఒకటి, జూన్ 14వ తేదీన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పేరు మీద 16,347 పోస్టులకి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అయితే వెంటనే ఆయన మనుషుల ద్వారా కొత్త వాళ్ళకు కూడా టెట్ నిర్వహించి డిఎస్సి కానీ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక లెటర్ పెట్టించుకొని ఆ డిఎస్సిని పోస్ట్పోన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలోనే టెట్ నిర్వహించి, ఈ వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూన్ 25వ తారీఖున మనకు టెట్ రిజల్ట్ వచ్చింది. జూన్ 25న టెట్ రిజల్ట్ వస్తే జూన్ 14న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని, మరొక్క టెట్ నిర్వహించాలని ఈ డిఎస్సిని ఆయన రద్దు చేసి పోస్ట్పోన్ చేసినారు. అది ఎంతవరకు సమంజసం? ఆ తర్వాత సరే మరలా టెట్ నిర్వహించడానికి మరలా ఫిబ్రవరిలో మరలా ఆయన అక్టోబర్ 4వ తేదీన ఒక నోటిఫికేషన్ ఇవ్వడం, దానికి సంబంధించి నవంబర్లో రిజల్ట్ వచ్చింది. నవంబర్ 4వ తేదీన, నవంబర్ 4న రిజల్ట్ వచ్చిన తర్వాత నవంబర్ 6న మరలా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే ఆ వెంటనే మరలా ఎస్సీ వర్గీకరణ బిల్లు అడ్డంగా చూపించి మరలా డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్పోన్మెంట్ అన్నారు. ఎప్పటి వరకు పోస్ట్పోన్ చేస్తారు అంటే అది చెప్పలేము. దాని మీద ఒక కమిటీ వేస్తా ఉన్నాము. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఈ డిఎస్సి ఆ కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుంది అంటే 4 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం కూడా పట్టచ్చు అన్నారు. మరి ఈలోపు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ లక్షల మంది విద్యార్థులకి ఏమైనా సమాధానం చెప్తారు? పైపెచ్చి ఈ రోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, ఈ వ్యాకెన్సీస్ అన్నిటికీ సంబంధించి విద్యా వాలంటీర్స్ నియమిస్తారు. ఒకవేళ మీరు ఇప్పుడు విద్యా వాలంటీర్లను కనుక నియమిస్తే, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా కొత్త టీచర్స్ని మీరు రిక్రూట్ చేస్తే ఈ విద్యా వాలంటీర్లని తీసేసే అవకాశం ఉంటుందా? ఈ విద్యా వాలంటీర్లను తీసేసే అవకాశం లేదు. కాబట్టి కొత్త డిఎస్సి ద్వారా టీచర్ పోస్టు నియామకాలు జరిపే ఆలోచన మీకు ఉందా లేదా? ఎట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం ప్రభుత్వంలో కనుక వాలంటరీ సిస్టమ్ కనుక తీసుకుంటే దాన్ని తీసేసేదానికి అవకాశం ఉండదు. మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్తారు, కంటిన్యూ అవుతారు. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ని ప్రభుత్వానికి అసలు నిర్వహించే అవకాశం కూడా కనిపించట్లేదు అని అన్నది ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వాలంటరీ సిస్టమ్ ద్వారా టీచర్ల నియామకాలు చేయాలన్న ఆలోచనను బట్టి మనకు అర్థమవుతా ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మళ్ళా ఏంటి ఈ విద్యా వాలంటరీ సిస్టమ్ అని తీసుకురావడం, ఇది తీసుకొస్తే డిఎస్సి పరిస్థితి ఏంటి అనే అభిప్రాయం అందరిలో కూడా ఆందోళన ఉంది. సో తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది. హామీలు మీరు ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ఎలక్షన్స్ తర్వాత మీరు మొట్టమొదటి సంతకం పేరుతో చేసినటువంటి దానికి కూడా విలువ లేకపోతే ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా ప్రజల ముందు తలెత్తుకునే అవకాశం కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే విషయాన్ని మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మన పక్క రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వాళ్ళు ఫిబ్రవరి 29న నోటిఫికేషన్ ఇస్తే అక్టోబర్ 9 కల్లా వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం కానీ, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ, అక్టోబర్ 10th నుంచి వారందరూ కూడా శాలరీస్ కూడా తీసుకుంటా ఉన్నారు. మరి ఆ విధంగా పక్క రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నప్పుడు మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఎందుకు ఈ విధంగా ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు? ఇకపోతే నేను మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్ని పోస్టులు ఫిల్ చేయలేదు. చంద్రబాబు గారు మొట్టమొదటి నుంచి కూడా మంచి డిఎస్సీలు వేస్తూ ఉన్నాడు అని. 2014-19 ఈ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 10,313 ఉద్యోగాలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 14,219 పోస్టులని, టీచర్ పోస్టులని ఫిల్ చేయడం జరిగింది. ఇందులో చంద్రబాబు గారు నోటిఫికేషన్స్ ఇచ్చి ఆపేసినటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్ చేసి వారి జీవితాల్లో ఒక వెలుగులు నింపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.
మరి మీరు ఈరోజు మెగా డిఎస్సి అన్నారు, 20,000కు పైన ఖాళీలు ఉన్నాయన్నారు. సరే 16,000కు నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆ 16,000 నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు కనీసం 3 సార్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సో ఈ విధంగా ప్రజలని, నిరుద్యోగులని అందరినీ మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు మోసపోయాం, చంద్రబాబుని నమ్మి మోసపోయాం అనే నినాదం ఈరోజు ప్రజలందరిలో కూడా కనిపిస్తూ ఉంది. మీకు ఇంకొక విషయం కూడా తెలిసి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం